సభ్యులందరికీ గౌరవ శాసనసభ్యులందరికీ గౌరవ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులందరికీ ముఖ్యంగా ఈ సంక్షేమ శాఖకు సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గర నుంచి ఈ రెసిడెన్షియల్ సొసైటీకి సంబంధించిన కార్యదర్శి మిగతా సిబ్బంది అందరికీ ఈ కార్యక్రమంలో అవార్డులు అందుకున్నటువంటి విద్యార్థులందరికీ వారిని అందరినీ ఆశీర్వదించడానికి ఇక్కడికి వచ్చేసినటువంటి పెద్దలందరికీ పాత్రికేయ మిత్రులకి శ్రేయోభిలాషులకి అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. రాష్ట్ర ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలో చదువుకుంటున్నటువంటి విద్యార్థులకి బహుశా మొట్టమొదటిసారి ఈ రెసిడెన్షియల్ స్కూల్స్లో నుంచి ఐఐటి, ఎన్ఐటి, ట్రిపుల్-ఐటి, జీపీటీఎస్, ఎంబీబీఎస్, బీడీఎస్ లాంటి ప్రొఫెషనల్ కళాశాలల్లో అడ్మిషన్స్ పొంది చదువుకోవటానికి ముందుకు పోతున్నటువంటి విద్యార్థులందరికీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మొట్టమొదటిసారిగా ల్యాప్టాప్స్ని అందించడం అనేటువంటి ప్రక్రియ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విద్యార్థులు బాగా చదువుకోవాలని, ముఖ్యంగా ఆర్థికంగా సామాజికంగా వెనుకబడి ఉన్నటువంటి విద్యార్థులు బాగా ఎదగాలని ఉన్నటువంటి తపన దీని ద్వారా చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అట్లాగే 10th క్లాస్లో టాపర్స్గా ఉన్నటువంటి వాళ్ళని కూడా పిలిచి ప్రోత్సహించి భవిష్యత్తులో ఇంకా బాగా చదువుకోవటానికి కావాల్సిన విధంగా వాళ్ళకు కూడా కొన్ని అవార్డ్స్ ఇచ్చి ప్రోత్సహించే విధానం ఈ గురుకుల పాఠశాలలో చదువుకున్నటువంటి విద్యార్థులంతా కూడా రేపొద్దున ఈ రాష్ట్రానికే కాదు దేశానికి ప్రపంచానికి కూడా మార్గదర్శకంగా ఎదగాలనే అంత బలమైన కోరిక ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అట్లాగే మంత్రిమండలి సభ్యులందరికీ బలంగా ఉన్నది కాబట్టే ఇటువంటి కార్యక్రమాలు తీసుకొని ముందు పోతా ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసేటప్పుడు ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇందిరమ్మ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, పేదల ప్రభుత్వం, మనసున్న ప్రభుత్వం, ఈ ప్రభుత్వం అంతా ఆలోచన చేసి చేసిన పనులు ఒకసారి తప్పనిసరిగా మీ అందరితో కూడా పంచుకోవాలని అనుకుంటున్నాను. బహుశా నాకు తెలిసి రాష్ట్ర ప్రభుత్వ చరిత్రలో కానీ, ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వ చరిత్రలో కానీ ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్కి సంబంధించి తూచా తప్పకుండా నిధుల్ని కేటాయించడమే కాదు, ఖర్చు చేయటానికి కూడా ఆలోచన చేసినటువంటి ప్రభుత్వం ఇంతవరకు లేదు. కేవలం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి తెలంగాణ ఈరోజు ఈ ప్రభుత్వం తప్ప. ఎందుకనంటే నేను ఉప ముఖ్యమంత్రిగా ఆర్థిక శాఖ చూస్తున్నటువంటి వ్యక్తిగా చెప్తా ఉన్నాను. గత 10 సంవత్సరాలు శాసనసభలో సిఎల్పి నాయకుడిగా, ప్రధాన ప్రతిపక్షంలో కూర్చున్నటువంటి వ్యక్తిగా ప్రతి బడ్జెట్ మీద నేను మాట్లాడాను. ఆ లెక్కలన్నీ తెలుసునా. అంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఈ ఎస్సీ సబ్ ప్లాన్, ఎస్టీ సబ్ ప్లాన్ తీసుకొచ్చినటువంటి కార్యక్రమంలో భాగంలో కూడా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం చట్టం తీసుకొని వచ్చిన తర్వాత ఆనాడు దామోదర్ రాజనరసింహ గారి నాయకత్వంలో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక చట్టం ఏర్పాటు చేయడానికి వేయటం, వారిచ్చినటువంటి సూచనలు శాసనసభలో ఆనాడు నేను డిప్యూటీ స్పీకర్గా చట్టాన్ని పాస్ చేసినటువంటి
వ్యక్తిగా ఆనాటి నుంచి ఈనాటి వరకు చూస్తూ ఉన్నాను. మధ్యలో సరే రాష్ట్ర ఉద్యమాల సందర్భంగా దాన్ని ఆనాటి ఉమ్మడి ప్రభుత్వంలో కొద్దిగా గొప్ప అమలు చేశారు. కానీ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ సప్లాన్కి సంబంధించిన నిధుల్ని పూర్తిగా గాలికి వదిలేసి ఈ వర్గాల్ని మాయలో భ్రమల్లో పెట్టి బతికారు తప్ప ఏమి చేయలేదు. రాష్ట్ర బడ్జెట్లో దాదాపు 40,232 కోట్ల రూపాయలు ఎస్సీ సప్లాన్ కింద ఈ సంవత్సర బడ్జెట్లో కేటాయించడం అనేది మామూలు విషయం కాదు. ఇది అంతేకాదు, గత ప్రభుత్వాల హయాంలో రూపాయి ఖర్చు పెట్టకపోతే దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేయమని చట్టం చెప్తుంటే కూడా చేయలే. కానీ మన ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి, మన మంత్రిమండలి కుదరదు, మనం తప్పనిసరిగా అమలు చేయాల్సిందే అని చెప్పి గత ప్రభుత్వంలో మిగిలిపోయి ఉన్నటువంటి 13,223 కోట్ల రూపాయలు కూడా క్యారీ ఫార్వర్డ్ చేసి ఈ రాష్ట్రం ఈ సంవత్సర బడ్జెట్లో కూడా దాన్ని అలాట్ చేసి ఈరోజు మనం ముందుకు పోతా ఉన్నాం. వదిలిపెట్టలే డబ్బులు. అట్లాగే ఎస్టీ శాఖకు సంబంధించి ట్రైబల్ సప్లాన్కి సంబంధించి కూడా